ఇప్పుడైతే మేము కార్లో అయితే బీచ్కి వెళ్తున్నాము. పక్కన చూసారా మా తమ్ముడు. చెప్పు అక్కడ ఏం చేస్తాం? హాయ్ అండి, ఈరోజు మా ఊరు బీచ్కి వెళ్తున్నాము. చూడండి మా గ్యాంగ్ బ్యాక్ సైడ్ పిల్లల గ్యాంగ్ అయితే ఉంది. హాయ్ చెప్పు వీరు. ఇప్పుడైతే మేము బీచ్కి వెళ్తున్నాం. హాయ్. ఇప్పుడైతే మేము బీచ్కి వెళ్తున్నాం. అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అది కూడా మీతో షేర్ చేసుకుంటాం. అది కూడా మేము స్విమ్మింగ్ అయితే చేస్తాం. స్విమ్మింగ్ ఎవరు బీచ్ లో చేయరు నాన్న. చీమ అది కూడా ఇలాగ నుంచుని ఇలాగ వెనక్కి వెళ్ళిపోతాం. అందరికీ తెలుసురా బీచ్ లో ప్రతి బీచ్ లో ఇదిగోండి లొకేషన్ అయితే ఇది. చుట్టూ చరివి తోటలు అయితే ఉంటాయి. చూడండి, ఇవన్నీ జీడి చెట్లే. జీడి పళ్ళు అయిపోయింది సీజన్. ఇప్పుడైతే జీడికాయలు లేవు. ఇవన్నీ తాడి చెట్లు. ఇప్పుడైతే మేము వెళ్తున్నాము బీచ్ కి. అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తాం. లాస్ట్ టైం అయితే నేను ఒక ఇల్లు కూడా కట్టా బీచ్ లోను కదా. ఇప్పుడైతే మార్నింగ్ 10:30 అయింది. ఇక రిటర్న్ వచ్చేసరికి 1 o'clock అవుతుంది. అంత మంచిగా ఆడుకుంటాం. ఫుల్ స్నానం చేసి తడిసిపోతాం. మా ఊర్లోనే ఉంది కాబట్టి మేము వెళ్ళినప్పుడు ఓన్లీ 2 minutes 5 minutes అలానే పడుతుంది. సో సింపుల్గా వెళ్ళి రావచ్చు. ఎప్పుడు వేసిన పిల్లలు నా బీచ్కి ఫామ్ హౌస్కి అయితే ఖచ్చితంగా వెళ్తాం గైస్. ఇంకా రాలే, ఓన్లీ 5 minutes. వచ్చేసామమ్మా. ఇలా అటు ఇటు దొరికితే కనిపిస్తే వచ్చేసినట్టే. పక్కన ఇక్కడ చిన్న షాప్ పెట్టారు. చిన్నపిల్లల బీచ్ అతి దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఐస్ క్రీమ్ బండి కూడా వెయిట్ చేస్తుంది పిల్లల కోసం, పెద్దల కోసం. మొదలు పెట్టేశాడు మా వీరు అయితే. అయ్యో, ఫోన్ పే ఉంది డాడీ. ఐస్ క్రీమ్ బండికి ఫోన్ పే ఉంది డాడీ. కొనిస్తాను, నేను కొనిస్తాను నీకు. ఇప్పుడైతే బీచ్ చాలా ఖాళీగా ఉంది. ఈ 4 days నుంచి అయితే ఫుల్ రష్ గా ఉంది. అందుకైతే పండగ అయిపోయాక మేము బీచ్కి వచ్చేసాం. అండ్ ఫ్రెండ్స్, ఇదంతా చీరలు అయితే ఉన్నాయి. ఇదిగో మ్యాక్ గ్యాంగ్. ఇసుక చూడండి, ఫుల్ ఉంది ఇసుక మొత్తం. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది బీచ్ వ్యూ అంతా. చూడండి ఎంత సౌండ్ వస్తుందో. ఇప్పుడైతే దగ్గరకంటే వచ్చేసాం. లేవు
వీడియో తీస్తాం మేము. నడుచుకుంటారా? చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవ్వండి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుందో. మా పిల్లలు చూడండి, ఇగో మీరు ఏం చేస్తున్నావు? పడిపోద్ది, మీద పడుతుంది. ఎక్కడ దొరికింది నీకు అది? ఎక్కడమ్మా? ఆగు, వెళ్ళకు. అదేంటి మట్టి అందరూ వేస్తున్నావు? పొగొస్తుందా? మా వీరికి ఎక్కడ కొబ్బరి బండ దొరికింది, దాంట్లో మట్టి వేసి కూర్చుతున్నాడు. అయ్యో, కొట్టుకుపోతుంది మట్టి అంతా. లే, పైకి లేనా? ఫాస్ట్గా వచ్చేస్తుంది వాటర్. చలి పడిపోతాడు. అర్రే, సేమ్ అబ్బా, ఎంత బాగా ఆడుతున్నావురా నువ్వు. ఇదిగో, ఏం చేస్తావు చెప్పు మీ ఫ్రెండ్స్కి.
నోట్లోకి వెళ్ళిపోయింది బాబోయ్, నోట్లోకి వెళ్ళిపోయింది. వచ్చి అలలు అయితే బాగా ఎక్కువ ఉన్నాయి, భయం వేస్తుంది. స్నానం చేద్దామంటే చేయట్లేదు ఇంకా, అందుకోసం. ఇక చూడండి చెట్టు ఎంత బాగుందో లొకేషన్ అయితే. ఇలాగే ఆనందపడాలి. మా వారైతే ఇక్కడ పిల్లలకి ఆడించేస్తున్నారు. సంక్రాంతికి ఇక్కడ చాలా ఫేమస్ అండి. ఫెస్టివల్స్లో కల్లా సంక్రాంతి కేసినపల్లి అయితే చాలా ఫేమస్. ప్రబల తీర్థం అయితే జరుగుతుంది, అందుకోసం కూడా చుట్టాలు అయితే చాలా ఎక్కువ మంది వస్తారు. కేసినపల్లి విలేజ్లో సంక్రాంతి చాలా చాలా ఫేమస్. అలాగే బీచ్ కూడా ఉంది కదా, బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చి. అందుకే నేను కూడా ఎక్కువ రోజులు మా అత్తయ్య వాళ్ళ ఊర్లోనే ఉండిపోయాను. అమ్మ వాళ్ళ ఇంటికి తక్కువ టైం వెళ్ళి వచ్చేసాను, ఒక రోజు స్పెండ్ చేసి వచ్చేసాను. పిల్లలందరూ ఇక్కడే బాగా ఎంజాయ్ చేస్తారు కదా, ఇక్కడే ఉంటామైతే అన్నారు. డ్యాన్స్ బేబీ డ్యాన్స్లు అవి ఉంటాయండి పిల్లలకు కూడా, అందుకోసం ఇక్కడైతే ఉండిపోయాం. చూడండి ఇప్పుడైతే జనం వచ్చారు కొంచెం మంది. ఈవినింగ్ టైంలో ఒక 1000 మెంబర్స్ అలా వస్తారు. ఇంకా రోడ్డు అయితే ఖాళీ ఉండేది కాదు. మా హౌస్ అయితే రోడ్డు పక్కనే కార్లు, బైక్స్, అలాగే ఆటోల్లోని ఫుల్ జనం వస్తారు. వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. పిల్లలతో మరి కుదరట్లేదు, వాళ్ళు బాగా అల్లరి చేసేస్తున్నారు. ఇదిగో చూడండి, నేను పడిపోతాను అంటున్నారు. ఇంకా ఎంజాయ్ చేస్తాను అంటున్నాడు మా వాడు. చూడండి, లేదు ఇంకొద్దు, మళ్ళీ వద్దాం, రేపు వద్దాం వేరే ప్లేస్కి వెళ్దాం, మళ్ళీ వేరే బీచ్కి వెళ్దామా, పేరుపాలెం బీచ్కి వెళ్దాం మళ్ళీ. వీరు ఇట్లా ఇటు చూడు, వీరు ఇటు చెప్పు నీ సబ్స్క్రైబర్స్కి. హాయ్ ఫ్రెండ్స్, మా ఊరు రండి బీచ్కి. అమ్మాయి చూడండి పేర్లు రాసేసింది మొత్తం మా ఫ్యామిలీవి. వచ్చేది అవి ముందు వచ్చేది అనుకో.
మళ్ళీ ఎందుకు పుట్టుకున్నారా ఇలా చూడండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇక్కడ. ఇక్కడైతే కైట్లు కూడా ఎగరేస్తున్నారు గాలికి. తడిసిపోయిన పెద్దది వచ్చేసింది బాగా. స్నానం చేయకపోదాం అనుకున్నాం, ఫుల్ తడిసిపోయాం. ఇంకా ఈసారి పెద్దగా వచ్చింది. ఈసారి పెద్దగా వచ్చింది. చూడండి టైం పెరిగే కొలది అయితే ఇక్కడ ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే 11:30 అయింది. ఇక మధ్యాహ్నం అయ్యి కొలది ఇక్కడ బాగా పెద్ద అలలు అయితే వస్తాయి. నాన్న పడిపోతావు మీరు. మా వాడికి అయితే ఇంకా బీచ్ అంటే చాలా ఇష్టం. రోజు తీసుకొచ్చేసినా పర్వాలేదు అంటాడు వాడు. యశు గవ్వలు ఇక్కడ మాకు గవ్వలు దొరుకుతాయి. చూపినా ఇలాగా శంఖం ఏది? శంఖం మాకైతే ఈ గవ్వలు శంఖం చూసారా ఎంత క్యూట్ గా బాగుందో. దీనికి డిజైన్ కూడా ఉంది శంఖానికి డిజైన్. అండ్ ఇవి ఇంకా 2 వైట్ కలర్ ఉన్నాయి. మా తమ్ముడు చూసారా వచ్చేస్తుంది పెద్ద కెరటం వచ్చేస్తుంది. ఇప్పుడైతే చలి చాలా ఎక్కువ ఉంది. ఈ వాటర్లాగా తడిసానంటే అంతే నా పని. అసలే జలుబు చేసేసింది. చూడండి పెద్ద కెరటం వస్తుంది. చూడండి సౌండ్ చూడండి ఫ్రెండ్స్. ముందుకైతే లాక్కొచ్చేసింది నాకు.
బీచ్కి ఎప్పుడైనా వస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ బీచ్తో మీకున్న అనుబంధాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కేసనపల్లి బీచ్ అంటే చాలా పెద్ద ఫేమస్ అండి. అలాగే పేరుపాలెం బీచ్ కూడా ఫేమస్. ఇక్కడ ఎప్పుడూ జనం వస్తూనే ఉంటారు. పండగ 5 రోజులు అసలు బీచ్ అయితే ఖాళీ లేదు. అందుకే పండగలో రాలేదు మేమైతే. ఇదిగోండి ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం అందరం. స్పూన్ క్వాలిటీ లేదని వీరు నువ్వేం మాట్లాడవా ఇలారా? వీరు ఐస్ క్రీమ్ బాగుందా చెప్పు మీ ఫ్రెండ్స్ కి. వెళ్ళిపోతున్నాడు. ఐస్ క్రీమ్లు అయితే తినేసాం ఫ్రెండ్స్. ఫోన్ పే అవ్వట్లేదు, నెట్ లేదు ఇక్కడ. ఇంటికి వెళ్ళిపోతున్నాం మరి డబ్బులు ఇవ్వకుండానే. గార్డెన్ చాలా బాగుంది ఇది. గైస్ ఇప్పుడు ఇక్కడైతే ఫుల్ పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ని విజిట్ చేయండి. అక్కడ చూసారా ఎంత గట్టిగా వచ్చింది. నేను కూర్చుంటే నేను ట్రై చేద్దాం. కూర్చొని అయితే ఇప్పుడు ట్రై చేస్తాను. మీరు ఇందాక నుంచి అరిచా కదా మా తమ్ముడు గురించి భయం ఇంత ఉంటాడు. వెళ్ళకు వాటర్ వస్తున్నాయి, వాటర్ వస్తున్నాయి. కూర్చుంటాం పెద్దగా వచ్చేసారు. పట్టుకో వీరు. అయ్యో తడిచిపోయింది. ఫోన్ పడిపోద్దనే భయం అంటారు. పడిపోయాడు వాడు. నువ్వు రా అని చెప్పానా? వద్దు అసలు వద్దు. తను వచ్చేద్దు కానీ ఆడు నీ దగ్గరకు వచ్చేస్తున్నాడు. నేను కారు నడిపానంటే రూపాయలతో బ్రష్ కూడా చేసుకుంటారు ఇక్కడ విలేజ్ లో. టీ స్టాల్ ఉంది, స్నాక్స్ ఉన్నాయి, పుచ్చకాయలు కూడా అమ్ముతున్నారు. మా వీరు చూడలేదు. కొందాం, అక్కడ ఫ్రంట్ లో కూడా ఉంటాయి. ఇంకా కొందాం. ఇక జీడి చెట్లు చూడండి, జీడిపప్పు చెట్లు ఇవి. బాదం చెట్లు, బాదం పప్పు కూడా పండుతుంది మాకు కేసనపల్లి. కేరళ, చిన్న కేరళ ఇది. ఈ కేసనపల్లి అంటే మొత్తం కొబ్బరి చెట్లతో నిండిపోయింది. ఇక్కడ సరువు చెట్లు, తాడి చెట్లు. ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంది.